ఇది ఇప్పుడు సెంటిమెంట్. తెలంగాణ ప్రజలు కాళేశ్వరం కూలిపోయింది అంటే ఇది ఒక సెంటిమెంట్గా వాడుకోవాలన్నది వీళ్ళ ఉద్దేశం. ఎందుకు అట్లా అంటున్నా అంటే నేను సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించడం కనుక ఏముంది? సిబిఐకి ఎందుకు అప్పగించారు? దాని మీద 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. 2 రకాల చర్చలు ఏంది? ఒకటి, ఒకవేళ సిబిఐ కనుక దాన్ని టేకప్ చేస్తే ఇది మాదే క్రెడిట్, మా వల్లనే మేము చూసినామా సిబిఐ కేసు అప్పగించడం కాళేశ్వరం అది మా చిత్తశుద్ధి ఇది అని పొలిటికల్గా వాడుకోవడం. ఒకవేళ సిబిఐ తేల్చలేదనుకో, ఏమి అసలు పట్టించుకోలేదనుకో, కేసు పట్టించుకోకపోతే చూసినరా పట్టించుకుంటలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి పట్టించుకుంటలేవు అని దాన్ని అట్లా వాడుకోవడం కాంగ్రెస్ స్టైల్లో. తర్వాత బీజేపీ ఏంది? బీజేపీ దాన్ని పర్స్యూ చేస్తే ఎట్లా రాజకీయాలకు పనికొస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతున్నది. దాన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవచ్చు. ఒకవేళ మనం ఆ సిబిఐకి కనుక అప్పగిస్తే, ఇప్పుడు సిబిఐకి బీజేపీకి సంబంధం లేదని వీళ్ళే అంటారు. అసలు సంబంధం లేదు, సిబిఐ ఇండివిజువల్ సంస్థ, అది వాళ్ళు చేసే పని. ఇప్పుడు కవిత కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏం చెప్పిండ్రు? ఈడీ ఎవరో విచారిస్తే మాకేం సంబంధం అన్నారు. కానీ కరెక్ట్ టైమ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందల, అసెంబ్లీ ఎలక్షన్స్లో వర్కౌట్ కాలేదని పార్లమెంట్ ఎలక్షన్స్ ముందల